పేషెంట్స్ ఎక్కువ అంటే ఈ నీ ఆర్థరైటిస్తో కంపేర్ చేస్తే, మోకాలు అరగడంతో కంపేర్ చేస్తే ఈ పేషెంట్ నంబర్ ఎప్పుడు తక్కువనే ఉంటుంది. సో కామన్ ప్రాబ్లం కాదు ఇది, అన్కామన్ ప్రాబ్లం. ఎందుకంటే కొంతమందికి పర్టిక్యులర్ యాక్సిడెంటో లేకపోతే ఇంజురీయో, స్పోర్ట్స్ ఇంజురీలో అట్లా స్టార్ట్ అవ్వచ్చు. సో అట్లాంటి సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్ తక్కువ ఉంటాయి. బట్ ఉంటే అది చాలా ప్రాబ్లమాటిక్, పేషెంట్కి క్రిప్లింగ్ ప్రాబ్లం అంటాం, అదొకటి. ప్లస్ న్యాచురల్లీ కూడా ఒక డిజీజ్ ప్రాసెసెస్ కొన్ని పేర్లు ఉంటాయి దానికి. ఆస్టియోకాండ్రైటిస్ డిసికాన్స్ అని ఉంటుంది, దెన్ స్పాంక్ అని, ఆస్టియోనెక్రోసిస్ ఆఫ్ ద నీ ఉంటుంది. సో ఇవన్నీ అన్కామన్, బట్ వస్తే మరి ఆ పేషెంట్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మోస్ట్ కామన్ సిమ్టమ్ నొప్పి. సో పేషెంట్ పడుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు, అదే నుంచొని వెయిట్ బేర్ చేస్తే, అంటే ఆ మోకాల మీద ఇమాజిన్ చేయండి మీరు, 2 జాయింట్స్ మీద మనం బరువు వేస్తున్నాము. సో బరువు వేస్తే ఇమ్మీడియట్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో ఇది ప్రాబ్లం. కొంచెమైనా నడిస్తే పెయిన్. కొంతమంది అట్లనే బ్రతుకుతారు, బట్ దే కెన్ కంటిన్యూ, బట్ పెయిన్ఫుల్ ఉంటుంది. సో లైఫ్ అట్లా కంఫర్టబుల్ ఉండదు. అదే 60s తర్వాత ఒక మైండ్లో సరే నాకు నొప్పి ఉంటుంది అంటే మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది. 30sలో 20sలో 40sలో మీరు నొప్పితో బ్రతకండి అంటే కష్టం. సో దానికోసం ఇది ఒక సొల్యూషన్. ప్రొసీజర్కి అదే ఫస్ట్ పేషెంట్ని మనం అసెస్ చేయాలి. ఎంఆర్ఐలో మనకి ఐడియా వస్తుంది ఇది కరెక్టా కాదా. పేషెంట్ నొప్పితో వస్తారు, మనం ఎంఆర్ఐ చేస్తాము, దాంట్లో ఒక ఐడియా వస్తే సరే ఇది ఒకసారి మనం ట్రై చేద్దాము, ఈ కొత్త టెక్నిక్తో మనం యూజ్ చేయొచ్చు అని మనం అది స్వీడన్కి పంపిస్తాం. అక్కడ మొత్తం అది డీటెయిల్డ్ ఎంఆర్ఐ చేసి అదే సైజ్ అదే షేప్తో ఒక కస్టమ్ ఇంప్లాంట్ తయారవుతుంది. అది మరి 6 weeks తర్వాత మనం ఇంప్లాంట్ చేయవచ్చు. సో దానికోసం కూడా ఇప్పుడు ఈ పేషెంట్ది ఇంప్లాంట్ వేరే పేషెంట్కి వాడలేము, బికాజ్ ఇట్ ఈస్ కస్టమ్ పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్. దట్స్ ద థింగ్. అదే సో ఈరోజుది ఆల్మోస్ట్ 10 years హీ సఫరింగ్ అండ్ పేషెంట్ హ్యాస్ అ పెయిన్ అండ్ కొద్ది బిగ్ సైజ్ లీజన్ ఉంది అది. సో అది చేసాము, ఫింగర్స్ క్రాస్డ్, హోప్ఫుల్లీ హీ విల్ డూ వెరీ వెల్. యాజ్ లాంగ్ యాజ్ ఈజ్ పెయిన్ ఫ్రీ వీఆర్ హ్యాపీ, అంతే. అట్లేం లేదు, 30 to 40 అని కాదు, 20sలో కూడా రావచ్చు, 30sలో రావచ్చు, 40sలో రావచ్చు. దానికి ఒక టైం ఫ్రేమ్ లేదు. కొంతమందికి న్యాచురలీ ఆ డిసీజ్ ప్రాసెస్ స్టార్ట్ రేర్, నేను చెప్పాను కదా, అన్కామన్, అందరికీ వస్తుంది. అట్లా హార్ట్ ప్రాబ్లం లాగా ఇప్పుడు లాస్ట్ సో మెనీ ఇయర్స్ నుంచి మీరు వింటున్నారు యంగ్ ఏజ్లో వస్తుంది. ఇవన్నీ డయట్, లైఫ్ స్టైల్, ఆ ప్రాబ్లమ్స్. బట్ ఇది అట్లా కాదు, ఇది న్యాచురలీ అవ్వచ్చు, లేకపోతే యాక్సిడెంట్స్, ట్రామా దాంతో కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఈ మధ్య ఎక్కువ ఎందుకంటే జస్ట్ వీఆర్ పికింగ్ అప్, అంటే ఎంఆర్ఐలో మనం పికప్ చేస్తున్నాము. ఇంతకుముందు 20-30 years బ్యాక్ ఇది అంత డయాగ్నోసిస్ కూడా లేదు. సో అది లేదు, దాంతో సంబంధం లేదు అసలు, ఫుడ్తో వాటర్తో దేని సంబంధం లేదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. అదే ఇంప్లాంట్ కాస్ట్ 2.5-3 lakhs ఉంది, సర్జరీ కాస్ట్ ఒక 5 lakhs వరకు ఉంది. బట్ అది తగ్గుతుంది, విత్ టైం అది తగ్గుతుంది.